అందరికీ నమస్కారం. నిన్న అనగా 14వ తేదీ ఆదివారం త్రిపురాంతకంలో సాధు సంత పరివార ఆధ్వర్యంలో సనాతన బోధి సాధనకై సాధు సంతులు మరియు హిందూ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం 14వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం నిర్వహించారు. అందరూ సాధు బంధువులందరూ పాల్గొని ఒక 200 మంది పైగా సాధు బంధువులు పాల్గొని మన సనాతన బోధి సాధన కోసం ప్రసంగించారు. అనంతరం అందరూ కూడా శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆశీస్సులను తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించారన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్యక్రమానికి రాకముందు ఒక ముగ్గురు స్వామీజీని మాత్రం రిక్వెస్ట్ చేశారు, అయ్యా మా పరిస్థితి మేము 8 గంటల దాకా ఉంటామని. తప్పని పరిస్థితిలో వాళ్ళు ముగ్గురే మాత్రమే నేను అనుమతి ఎవరు జరుగుతుంది. తర్వాత మళ్ళీ నేను ఎవరు ఫీల్ కాకూడదు. నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను, మీకు మాట ఇవ్వలేదండి, నేను మాట ఇచ్చేసాను కాబట్టి. అదేవిధంగా భైరవేశ్వర స్వామి వారు స్వామీజీలందరూ కలిసి ఒక విన్నపం, ఇది బాధాకరమైంది. ఏదైతే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని స్వేచ్ఛాయుతంగా నడవాల్సింది. ఈనాడు కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. కొద్దిమంది గుత్తాధిపత్య చేతుల్లో ఉన్నాయి. అవి హిందువులకు ఆ దేవస్థానాల మీద హక్కు ఉందా లేదా మాకు స్పష్టత ఇవ్వండి. ఈరోజు స్వామీజీ వారు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. వారు నిదండి పూజ్యులు గురువులు PhD చదివేంత ఉన్నత విద్య చదివి సన్యసించిన మహానుభావులు, వారికే దర్శనం లేదంటే ఈ రాష్ట్రంలో సాధారణ సన్యాసుల పరిస్థితి ఏంటి? ఈరోజు ఇది చాలా బాధాకరమైంది. అయ్యా మీడియా మిత్రులు కూడా రాయండి. కాబట్టి మేము అసలు ఏం పాపం చేశాం? భారతదేశానికి ఆత్మ సన్యాసులు. అసలు భారతదేశం అంటేనే ఇది స్వామీజీల దేశం, ఇది పుణ్యభూమి. మమ్మల్ని దర్శనానికి వెళ్ళనీయకుండా, మమ్మల్ని దర్శనం చేసుకోనీయకుండా, అసలు కర్మగాని అర్ధరాత్రి గుడికి పోతే ఎవరన్నా సాధువు బయటపడి పెడుతున్నారు, వస్తువు కూడా ఇవ్వలేదు. కనుక ఏదో వైరాగ్యంతో మేము కాకులన్నీ ఆధారం తీసుకోలేదు కదా, వైరాగ్యం వచ్చి సన్యాసం వచ్చాడు. కనుక ఈ విషయాలు చాలా చాలా భయానకమైనటువంటి ఇవే కాదు. గుళ్ళల్లోకి భజన, పోరాటాలు, చెక్క భజన, పోరాటికి నాట కళాకారులు వెళ్ళి వాళ్ళకి అర్చి ఇస్తే ఎవరికే కానీ తిరిగి మీరు డిప్లే కూడా దేవాలయంలో లేదు. కనుక పూజ్యులు ఈ సాంస్కృతిక పరివార ఆధ్వర్యంలో ఉన్నటువంటి విషయాలు, ఈ దేవాలయాలు ఏ విధంగా అయితే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఇరుక్కొనిపోయిందో, దేవాలయాలు కూడా కొన్ని పదాలు వాడకూడదు, కొన్ని చెప్పకూడదు. దేవాలయాలు ఎంత అవినీతి జరుగుతుందో అందరికీ తెలుసు, మాట్లాడితే చాలా ఉన్నాయి. కనుక ప్రాథమికంగా సాధువులకు దర్శనం కల్పించండి, సాధువులకు ప్రవేశం చేయించండి, సాధువులు గురువుగా ధర్మబోధన చేయించండి. ఈ సాంస్కృతిక పరివార ఆధారంగా అందరూ కోరుతున్నాం. ఇటువంటి స్వామీజీ వచ్చిన మఠపీఠానికి వచ్చిన ఎవరు వచ్చినా సరే ఆలయాల దగ్గర మా ధర్మం అని మీరు చెప్తున్నారు కదా, మా ధర్మం ప్రకారం మేము చేసే సేవ చేస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఎంత సంతోషంగా వచ్చారో అంతకంటే సంతోషంగా వెళ్ళాలి. ఎవరు కూడా చిన్న చిన్న అలిగేషన్ కూడా లేకుండా మీ యొక్క మనసులో ఏదైతే ఉందో ఆ యొక్క సంకల్పాన్ని తక్కువ టైంలో ఎక్కువ మెసేజ్ ఇవ్వండి. ఎంతసేపు మాట్లాడేవో కాదు, ఎంత క్లుప్తంగా, ఎంత సహజంగా, ఎంత మంచి పాయింట్స్ ఉండేవనేది ఆలోచించుకొని దయవుంటుంది. కాబట్టి ఏ పాయింట్స్ మీద మీరు మాట్లాడాలి, ఈ యొక్క సనాతన బోధన ఏ విషయాలు మనం చర్చించాలి అనేది మీరు ముందుగా ఆలోచన చేసుకోండి. మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇక్కడ మనం రాసుకోవడం జరుగుతుంది. ఈ ఆలోచనని కలిసి కూడా అంటే ఒకే పదంగా స్వామీజీ వారు చెప్పారు, మీ మనసులో ఉన్నది మీరు ఒక తీరి చెప్పచ్చు, అదే పాయింట్ ఇంకో తీరి ఇంకో చెప్తారు. సో తీరి ఒకటే కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీ చెప్పే యొక్క ఆలోచన అన్నీ కూడా వాళ్ళు బట్టలు తీసుకొని మనం ఒక మెమోరాండం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల
స్వామీజీని మాత్రం రిక్వెస్ట్ చేశారు, అయ్యా మా పరిస్థితి మేము ఇంటి గంటలాగా ఉంటామని. తప్పని